అని చెప్పి పాపంపేట ప్రజలందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు మాట్లాడుతున్నారు రకరకాలుగా. ఈ రకంగా మనం మాట్లాడి ప్రజల్లోకి తీసుకొని పోయి ఒక పెద్ద ఏదో వీరికి అలవాటు అయిపోయిందనమాట. అంటే ఈ రకంగా మనం ఒక ఆరోపణ వేసేస్తే కడుక్కోవడం వాళ్ళ పని కదా, నా పని కాదు, అది నిజమో అబద్ధమో అనేది. ప్రకాష్ రెడ్డివి ఇదే ఇష్యూలోనే గత 15 రోజులు స్టేట్మెంట్లు తీసుకున్నామంటే 3 స్టేట్మెంట్లు వచ్చినాయి. నిజాలు ఏమున్నాయనేవి కూడా చూడకోకుండా 3 స్టేట్మెంట్లు ఇచ్చి 3 స్టేట్మెంట్ల ద్వారా కూడా ప్రజలను ఒక భయాందోళన సిచ్యువేషన్, ఒక రాజకీయం చేయడానికి దీన్ని ఉపయోగపెట్టుకునే పరిస్థితి కూడా ఈరోజు వాడుకున్న పరిస్థితి. దాంట్లో మాట్లాడుతూ నేను చెప్తానాడు ఆయన ఎందుకు ఇదంతా ఇష్యూ బయటకు వస్తుందనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మాట్లాడుతూ నేను ఏం చెప్తున్నాడంటే పులి రక్తం మరిగింది అని. ఎస్, పులి కడుపును పులే పుడుతుంది, పులి రక్తం మరిగేది కాదు. నేను పులి అయితే నువ్వు పాముగా తయారైనావు. తను పెట్టిన గుడ్లను పాము ఏ రకంగా తినేస్తుందో ఆ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులను కొన్ని కోట్ల ఆస్తులను ఈ చుట్టుపక్కల నీ కార్యకర్తలదే నువ్వు మోసం చేసి తినేసిన పరిస్థితి. అందుకే నిన్ను ఇన్ఛార్జిగా తీసేసే పరిస్థితి ఉంది. ఇక్కడ దీంట్లో నిజం ఎంతుందో తెలియదు కానీ ఉలిక్కిపాటు మాత్రం చాలా ఉంది. ఉలిక్కిపాటు ప్రకాష్ రెడ్డి ఉలిక్కిపడుతూ అమ్మా ఇక్కడ ఏదో ఒకటి ఒక సమస్యను క్రియేట్ చేస్తే ఖచ్చితంగా పైన జగన్ ఏదో అనుకుంటాడని. కానీ వాస్తవంగా ఇతను ఏం చేసుకున్నా జగన్ ఇతని మీద ఏమో మంచి ఒపీనియన్ ఉందో లేదో నాకు తెలియదు. మరి ఇట్లాంటి వాళ్ళని నమ్మి జగన్ ముందుకు వస్తాడో లేదో కూడా అతను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఈ పాపంపేట విషయంలో నారా లోకేష్ గారికి కూడా షేర్ పోతుంది అని. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. నారా లోకేష్ గారికి కూడా ఈ ఏదైతే పాపంపేట ఇష్యూ ఉందో దాంట్లో భాగం పోతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. వాళ్ళ పార్టీలో జరిగేది, వాళ్ళ నాయకుడు చేసిన పని మేము కూడా అట్టే చేస్తాం అనుకుంటున్నాడేమో. మా పార్టీ అట్లాంటిది కాదు ప్రకాష్ రెడ్డి, మా పార్టీ అట్లాంటిది కాదు. వాళ్ళు తప్పు చేయరు, కింద ఉన్న వాళ్ళని చేయనియరు. చేసినా మన లేకోకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఈరోజు నేను ఒకటే విషయం అడుగుతున్నా ప్రకాష్ రెడ్డి గారిని. ఈరోజు నువ్వు అమ్మా డైరీ అని చెప్పని 6-7 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలోని మహిళల దగ్గర కలెక్ట్ చేసుకున్నావు. దాంట్లో జగన్కి ఎంత షేర్ ఇచ్చినావు? ఆలమూరులో 45 ఎకరాలని లీగల్గా ఉన్నా కానీ లేదని చెప్పని అక్కడ వాల్మీకి సోదరులందరినీ కూడా గొర్రె కషాయాన్ని నమ్ముతుంది. ఎట్లుంటుందంటే గొర్రె కాపరిని నమ్మదు, కషాయాన్ని నమ్మేది. ఒరే మీకు పని అవుతుందిరా నాయనా అని చెప్తా అంటే కూడా వినుకోకుండా ప్రకాష్ రెడ్డి మాటలని దగ్గరికి పోయితే 8 లక్షలు 7 లక్షలు ఆ రోజుకి ₹1 కోటి ఎకరా ఉన్న భూమిని 7-8 లక్షల రూపాయలకి తీసుకొని కలెక్టర్ ఎన్ఓసీతో ఈరోజు నువ్వు కబ్జా చేసుకున్నావు. అందులో అమ్మ డైరీ పెట్టి ఏదో ఉద్ధరించేశాను నియోజకవర్గాన్ని అని చెప్పి చూపించుకున్నావు. దాంట్లో ఎంత తిన్నావు? ఎంత షేర్ పంపించినావు జగన్కి? ఈరోజు పైప్ లైన్ అవుతుంది. ఈ పైప్ లైన్ ఈరోజు పాపంపేటకి ఏదైతే పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ వస్తుందో 5 సంవత్సరాలు డిలే అయింది. 5 సంవత్సరాలు డిలే అయింది. ఎందుకు డిలే అయింది? గత 5 ఏళ్లలో ఎందుకు డిలే చేసినారు దాన్ని? ఎంత మాట్లాడినావు గుడ్ విల్ దాంట్లో? జగన్కి ఎంత పంపిస్తాను? అంతెందుకు ఈరోజు లిక్కర్ మొత్తం రాప్తా నియోజకవర్గంలో గతంలో ఉన్న ప్రతి లిక్కర్ షాప్లోనూ, గవర్నమెంట్ ద్వారా జరిగిన ప్రతి లిక్కర్ షాప్లోనూ కర్ణాటక మందుని సెకండ్స్ని అమ్మి ఎంత పంపించినావు పైకి జగన్కి? ప్రకాష్ రెడ్డి మీరు చెప్పాలి అవన్నీ కూడా. ఈ పద్ధతులన్నీ మీ పార్టీలో జరిగినట్టుగా ఇక్కడ జరుగుతాయని చెప్పి దయచేసి అనుకోవద్దండి. ఇక్కడ ఏదైనా సరే కరెక్ట్ ఉంటేనే దానికి మా వాళ్ళు ఇది చేస్తారు. ముఖ్యంగా తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించుకోకుండా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీంట్లో ఒకటే విషయం చెప్తున్నాను. పాపంపేటలో దయచేసి ప్రజలు మరీ నేను చెప్తున్నా ఈ మాటను. పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు. దీని మీద ఎవరు ఎన్ని పెట్టుకున్నా ఇది పాపంపేటలో ప్రజల్ని కాపాడడానికి, పాపంపేటని కాపాడడానికి కాదు, ప్రకాష్ రెడ్డి రాజకీయాన్ని కాపాడడానికి ఇక్కడ రకరకాల శక్తులు వారి కుయుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. దయచేసి మీరు అవన్నీ పెట్టుకోవద్దండి. బుధవారం రోజు నన్ను ఇక్కడికి రమ్మన్నా సరే, లేదు మీరు అనంతపూర్లో ఇంటి దగ్గరికి వచ్చినా సరే, పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మనమంతా కలిసి కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మనం ముందుకెళ్దాము అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. కాబట్టి పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక్కసారి, ఎందుకంటే 2 రోజుల సమయం ఉంది కాబట్టి మాట్లాడుకొని
ఇంకా పెద్దలు, ఎందుకంటే పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు, ఇంట్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, బీజేపీకి కానీ, సిపిఐ సిపిఎంకి కానీ, జనసేనకు కానీ, ఈ పార్టీలకు సంబంధమే లేకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కానీ పెద్ద మనుషులు దయచేసి ముందుకు రండి. మీ అందరి ద్వారానే ఈ సమస్య నిజంగా ఏదైనా మనకు తలకు వస్తుందంటే దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నమే ఉంటుంది. మీ పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజున్న ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూలన్నింటినీ కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. ఈరోజు ధర్మవరంలో గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 50 కోట్లు శ్రీరామ్ వసూలు చేసినాడు, 50 కోట్లు వసూలు చేసినాడు, అవి చేసినాడు, ఇవి చేసినాడు అని చెప్పని. పాపం ఆయనకు ఒక్కోసారి మైండ్